హాయ్ ఫ్రెండ్స్, మేము పెట్టే ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. అలా చేయడం వల్ల మేము పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు ఈజీగా వచ్చేస్తుంది. ఇక లేట్ చేయకుండా వీడియోలో ఏం జరుగుతుందో చూసేయండి. ఇకపోతే విజయాంబిక వీడియోని తీసుకొచ్చి ప్రతాప్కి చూపించడం, ఆ ఫోన్లో ఇక వీడియో లేకపోవడంతో అందరూ కూడా విజయాంబికను చూసి నవ్వుతూ ఉంటారు. విజయాంబిక ఈ విధంగా అంటూ ఉంటుంది, సరే తమ్ముడు, వీడియో లేదు కదా, నేను చెప్పినా నువ్వు నిజం నమ్మవు, అలాంటప్పుడు నేను ఇక నమ్మించడం వేస్ట్, కానీ ఒక్క నిజం చెప్తున్నాను విను తమ్ముడు, నీ కూతురు రూప గర్భవతి కాదు, గర్భవతి అని చెప్పి అందరినీ కూడా నమ్మించి మోసం చేస్తున్నారు తమ్ముడు అని చెప్పగానే ఒక్కసారిగా ప్రతాప్ షాక్ అయిపోతాడు. అక్కడే ఉన్న ముత్యాలు అలాగే అప్పలనాయుడు అందరూ కూడా అలానే చూస్తూ ఉంటారు. వెంటనే ఈ విధంగా అంటూ ఉంటారు, ఏంటమ్మో ఏం మాట్లాడుతున్నావు, నా కోడలు గర్భవతి కాదని ఎన్నిసార్లు చెప్తావు, అయినా గర్భవతి కాదని ఎందుకు అని అంటున్నావు అని ఈ విధంగా గట్టిగా కేకలు వేస్తూ అరుస్తూ ఉంటుంది. వెంటనే ఈ విధంగా అంటూ ఉంటుంది విజయాంబిక, మరి నీ కోడలు గర్భవతి కాదంటుంటే నమ్మట్లేదు కదా, ఇన్ని రోజులైనా కడుపు మాత్రం బయటకు రావట్లేదేంటి అనగానే అందరూ అలానే చూస్తూ ఉంటారు. రాజు రూప షాక్ అయిపోతారు. వెంటనే రూప గర్భవతి కాకపోతే నెల రోజుల్లో తెలిసిపోతుంది కదా అని చెప్పి పద్మావతిగా ఉన్న విరూపాక్షి చెప్తుంది. అయితే ఒక్క నెల టైం ఇచ్చి చూస్తాను, నెలలోపు రూప కడుపుతో ఉన్న నిజాన్ని నిజం కాకపోతే వాళ్ళిద్దరిని నేను చంపేస్తానని ప్రతాప్ అనడం, అదే నిజం కాకపోతే నిన్ను రేణుకని ఖచ్చితంగా చంపేస్తానని అనడంతో ఒక్కసారిగా షాక్ అయిపోతారు విజయాంబిక అలాగే రేణుక. విరూపాక్షి రాజరూపకి ఫోన్ చేసి, నువ్వు గర్భవతి అన్న నిజాన్ని బయట అందరికీ తెలిసిపోయింది కాబట్టి ఖచ్చితంగా నువ్వు అలాగే రాజు ఇద్దరు కూడా అందరూ అనుకున్న దాన్ని నిజం చేయాలి, అప్పుడే ఇక అందరి నోర్లు మోపించగలుగుతామని చెప్పి అంటూ ఉంటుంది. మరి రాజు రూప ఇద్దరు కూడా రూప బర్త్డే ఉందని చెప్పి తర్వాత ఆలోచిస్తామని అంటూ ఉంటారు. మరి ముత్యాలు అలాగే ప్రతాప్కి ఉన్న అనుమానాన్ని మరి నిజంగానే నిజం చేయబోతున్నారా? విరూపాక్షి చెప్పినట్లు రూప అలాగే రాజు ఇద్దరు కూడా రూప గర్భవతి అన్న నిజాన్ని అబద్ధాన్ని నిజం చేయబోతున్నారా? ఏం జరుగుతుందో తెలుసుకోవాలి అంటే ఈ వీడియో చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. ఇక లేట్ చేయకుండా వీడియోలో ఏం జరుగుతుందో చూసేయండి. ఇక విజయాంబిక ఫోన్ తీసుకుని వచ్చి, తమ్ముడు ఇదిగో ఫోను, ఇందులో వీడియో ఉంది, నువ్వే చూడు అనగానే, వీడియోనా, అయినా నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి, నిన్ను రావద్దని చెప్పాను కదా, నా కళ్ళ ఎదుట పడొద్దని చెప్పినా కూడా ఎందుకు పదే పదే నన్ను విసిగిస్తున్నావు అని ఈ విధంగా అంటూ ఉంటే, అయ్యో అది కాదు తమ్ముడు, ఎన్నిసార్లు చెప్పినా నువ్వు నా మాట వినట్లేదు కదా, అందుకే నీకు నిజాన్ని ఎలా నిరూపించాలో అర్థం కావట్లేదు, అయినా రూప గర్భవతి కాదు అని చెప్పినా మీరెవరూ నమ్మట్లేదు అని చెప్పి రేణుక కూడా అంటూ ఉంటుంది. రేణుక, నువ్వు కొంచెం నోరు మూస్తావా, మేము మాట్లాడుకుంటున్నాం కదా అని చెప్పేసి ప్రతాప్ అంటూ ఉంటాడు. అది కాదు పెద్దయ్య, నేను చెప్పే మాట వినండి అని చెప్పి అంటూ ఉంటే, అక్క నువ్వు ముందు ఎందుకు వచ్చావో చెప్పు అని చెప్పి ప్రతాప్ గట్టిగా అరుస్తూ ఉంటాడు. ఫోన్లో వీడియో ఉంది, ఆ రోజు నన్ను హోటల్లో అడ్డంగా బుక్ చేసింది రాజు రూప అంటే నమ్మట్లేదు కదా, ఇదిగో వీడియో అనగానే ఆ వీడియో అప్పటికే రాజు డిలీట్ చేయటం వల్ల వీడియో ఫోన్లో ఉండదు. అది చూసి ప్రతాప్ నవ్వుతూ, ఏముంది ఫోన్లో, నువ్వు లోకానికి ఎంత దరిద్రంగా పరిచయం అయ్యావో అదే ఉంది వీడియోలో అని చెప్పగానే ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఏం చేయాలో అర్థం కాక అందరూ అలానే మాట్లాడుకుంటూ ఉంటే వెంటనే విరూపాక్షి ఇలా అంటూ ఉంటుంది, ఏంటమ్మగారు, అయినా మీరు పెద్దయ్య గారికి ఎందుకు ఇలా చేస్తున్నారు, ఆయన ఆరోగ్యం ఏమీ బాగోలేదు కదా, ఆయనకి ఈ వయసులో కావాల్సింది విశ్రాంతి, అయినా మీరు పదే పదే ఎందుకు విసిగిస్తున్నారు అని చెప్పి గట్టిగా అరుస్తూ ఉండగా వెంటనే ఈ విధంగా అంటూ ఉంటుంది, పద్మావతి గారు, మీరు ఎవరో తెలీదు, కానీ మీరు మా ఆరోగ్యం గురించి ఎంత బాగా ఆలోచించారు, కానీ మా అక్క మాత్రం నన్ను ఎప్పుడూ బాధ పెట్టాలని చూస్తుంది అని చెప్పి ప్రతాప్ అంటూ ఉంటాడు. వెంటనే రాజరూప అలాని చూస్తూ ఉంటే, తమ్ముడు వీడియో లేదు కదా, అయితే నేను ఒక నిజం చెప్తాను విను, రాజు రూప ఇద్దరు కూడా తల్లిదండ్రులు అవ్వబోతున్నారని అనుకుంటున్నావు కదా, రూప గర్భవతి కాదు అనగానే అది ఇది అయిపోయింది, ఇక రూప గర్భవతి కాదు అనే దాని మీద పడ్డావా అనగానే ముత్యాలు వెంటనే, ఏంటమ్మో నువ్వు ఇక రూప మీద ఉన్న కక్షతో రూపకి ప్రెగ్నెన్సీ లేదంటున్నావు అనగానే వెంటనే ప్రతాప్ ఇలా అంటూ ఉంటాడు, అయినా రూప మీద ప్రతిసారి నిందలు వేస్తూనే వచ్చావు అని అంటూ ఉంటే రూపరాజు అలానే చూస్తూ షాక్ అయిపోయి అలానే నించుడిపోతారు. వెంటనే రేణుక కూడా, అవును పెద్దయ్య, నేను చెప్పేది నిజం, నేను చెప్తుంటే నా మాట మీరు నమ్మట్లేదు అని చెప్పి రేణుక కూడా అంటూ ఉంటే
అయితే రూప గర్భవతి 3వ నెల వచ్చిందని అంటున్నారు కదా! రూప కడుపు కనిపించట్లేదేంటి అని అనగానే ఆలోచిస్తూ ఉంటుంది ముత్యాలు. నిజంగానే రూప కడుపులో బిడ్డ ఉంటే కడుపు బయటపడాలి కదా! ఎందుకు కడుపు బయటపడలేదు అని ఆలోచిస్తూ ఉంటే వెంటనే రాజు అలాగే రూప ఇద్దరు కూడా ఒకరు చూసుకుంటూ ఉంటారు. వెంటనే రాజు ఏంటిది? మనం మాట్లాడుకున్నప్పుడు ఎప్పుడు రేణుక మన మాటల్ని వింది అని చెప్పి ఆలోచిస్తూ ఉంటారు. ఇకపోతే విజయాంబిక మెడపట్టి బయటకు గెట్టేస్తూ ఈ విధంగా అంటూ ఉంటాడు. అక్క నువ్వే చెప్పింది నిజమైతే ఆ రాజు రూపని చంపేస్తాను, నువ్వు చెప్పింది అబద్ధమైతే రేణుకని నిన్ను చంపేస్తాను అని అంటూ నెలలోపు ఈ నిజం కాకపోతే ఖచ్చితంగా అందరినీ చంపేస్తానని చెప్పి ప్రతాప్ అంటూ నన్ను తీసుకొని వెళ్ళండి పద్మావతి గారు అని చెప్పి ప్రతాప్ అనగానే పద్మావతి లాగా ఉన్న విరూపాక్షి ప్రతాప్ని తీసుకొని వెళ్ళిపోతుంది. ఇకపోతే ఇంటి దగ్గరికి వచ్చి అందరు కూడా ఆలోచిస్తూ ఉంటారు. ఏంటమ్మాయి గారు ఇది ఇలా జరుగుతుంది, మనం ఏం చేయాలనుకున్నామో అది జరగట్లేదు అని అంటూ ఉంటే అవును రాజు ఖచ్చితంగా అత్తయ్య చచ్చిపోతానని బెదిరిస్తుంది, నానేమో మనిద్దరిని చంపేస్తానని అంటున్నారు, నాకేం జరుగుతుందో అర్థం కావట్లేదు రాజు అనగానే అదే నాకు కూడా అర్థం కావట్లేదు అమ్మాయి గారు, కానీ మనం ఏం చేసినా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి అని చెప్పి అంటూ ఉంటే వెంటనే ఇక అప్పలనాయుడు హడావిడిగా ఫోన్ తీసుకొని వస్తూ ఉంటాడు. ఫోన్ తీసుకొచ్చి అమ్మగారు ఫోను మాట్లాడతారంటయ్యా అనగానే విరూపాక్షి ఫోన్ చేస్తే రాజరూపం మాట్లాడుతూ ఉంటారు. వెంటనే ఇక మీరు అందరి నోర్లు మూపించాలి అంటే ఖచ్చితంగా మీరు అందరి ముందు నిజమైన ఒప్పుకోవాలి, లేదా నువ్వు నిజంగా గర్భవతేనా అవ్వాలి అని చెప్పి అంటూ ఉంటే రాజు రూప షాక్ అయ్యాలని చూస్తూ ఉంటారు. ఏంటమ్మా ఇది, రాజు నేను భార్యాభర్తలుగా కలిసి జీవితాన్ని ముందుకు సాగించాలి అంటే ఖచ్చితంగా నువ్వు నాన్న సంతోషంగా ఉండాలి, మీ ఇద్దరి సంతోషం కంటే మాకేమీ ముఖ్యం లేదు అనగానే మేమిద్దరం సంతోషంగా ఉంటామా లేదా అని పక్కన పెట్టి రూప, ఇవ్వాలి కాకపోతే రేపైనా ఆ దేవుడు కలపాలి అంటే కలుస్తాము, కానీ నువ్వు సంతోషంగా ఉంటేనే కదా మమ్మల్ని కలపడానికి ఇది అని చెప్పేసి అంటూ ఉంటే అమ్మగారు రేపు ఎల్లుండు అమ్మాయి గారి బర్త్డే ఉంది కదా తర్వాత ఆలోచిస్తాం అని అంటూ ఉంటే మంచి ముహూర్తం చూసి రాజు రూపల శోభనానికి ఏర్పాట్లు చేస్తానని అప్పలనాయుడు అంటూ ఉంటాడు. అప్పుడే ముత్యాలు వస్తుంది. ఏంటయ్యా నువ్వు భోజనానికి అమ్మాయి గారిని అలాగే రాజుని తీసుకురమ్మంటే నువ్వు కూడా వచ్చి ఇక్కడ మాట్లాడుతూ కూర్చుంటే నిన్ను పిలవడానికి మరో మనిషి రావాలా అని చెప్పి అందరు కూడా అంటూ ఉంటారు. ఇక అందరు కలిసి భోజనం చేస్తూ ఉంటారు. ఇకపోతే రాజు అలాగే రూప ఇద్దరు కూడా ముఖాముఖాలు చూసుకుంటూ ఉంటారు. ఇక రాజు రూపకి సర్ప్రైజ్గా కారు ఇవ్వటం అది చూసిన ముత్యాలు ఈ విధంగా అంటూ ఉంటుంది, కారు ఇచ్చింది నువ్వు షికారు తిరగడానికి కాదమ్మా అని అంటూ ఉంటే కారు వద్దు రాజు, నేను కారుని తీసుకోలేను అని అంటూ ఉంటే వెంటనే రాజు ఇలా అంటూ ఉంటాడు, అదేంటి అమ్మాయి గారు ప్రేమగా ఇస్తే వద్దంటున్నారు అనగానే వెంటనే నువ్వు కడుపుతో ఉన్నావు కదా, నీ కడుపులో ఉన్న బిడ్డ క్షేమం కోసం మేము ఇలా అంతా చేశామని చెప్పి ముత్యాలు అంటూ ఉంటుంది. రూప సర్ప్రైజ్ ఇవ్వాలంటే ఏదో ఒకటి గిఫ్ట్ ఇవ్వచ్చు కదా, కారు గిఫ్ట్గా ఇవ్వాలని చెప్పేసి అప్పలనాయుడు అలాగే అందరు కూడా చూస్తూ ఉంటే ధనాలు కోపంగా చూస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇకపోతే రాజు రూప బర్త్డే కోసం రమ్మని రూపని ఇన్వైట్ చేస్తాడు. రాజు ఇక రూప బర్త్డేకి రమ్మని ప్రతాప్ని ఇన్వైట్ చేస్తే ప్రతాప్ చీ కొడతాడు. మరి నిజంగా ప్రతాప్ రూప బర్త్డేకి వచ్చి రూపని ఆశీర్వదించి అక్షంతలు వేయబోతున్నాడా, మరి ఇక రూప గర్భవతి అన్న అబద్ధాన్ని నిజం చేయబోతున్నారా, రాజు రూప కలిసి ఏం చేయబోతుంది?